అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకు ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలం అనేది తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే, శుక్రుడు 11వ ఇంట్లో అంటే సూర్యుడితో కలిసి ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. శత్రువు ఇంట్లో ఉన్నాడు, అయినా కూడా ఏకాదశ స్థానంలో ఉండడం కొంతవరకు మేలు కలిగిస్తుంది. కాబట్టి సూర్యుడు ముఖ్యంగా ఈ రాశికి వ్యాపారానికి అధిపతి. అటువంటి సూర్యుడు కర్కాటకంలో నుంచి సింహరాశికి వచ్చేసాడు. అంటే వ్యాపారంలో దిమ్మదిరిగి రిజల్ట్ ఇస్తాడు. ఈ రాశి వాళ్ళందరికీ అనేక లాభాలు ఇస్తాడు. ఏ పని చేసినా అందులో మంచి లాభంతో ముందుకు తీసుకువెళ్తారు మీరందరూ కూడా. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా బాగుంది. సంతోషంగా ఆనందంగా ఉంటారు. తెలివైన నిర్ణయాలు, ప్రశాంతంగా ఉంటారు. అన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. బాగుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయంగాని చూసుకుంటే చాలా ఇబ్బందికరమైన విషయం. ఖర్చు తప్ప ఆదాయం కనిపించట్లా. అష్టమంలో కుజుడు వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి ఈ యొక్క ధన విషయంలో ప్రశాంతత లేకపోవటం, కుటుంబంలో ఏదో వెలితి, ఏదో గొడవ, చికాకులు ఉండటం, ఈ చికాకుల్లో పిల్లల చదువు విషయం మర్చిపోవడం, చదువులు వెనకపడడం, ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగానే ఉంది. మరి బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగున్నాయంటే అసలే లేదు. అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి పెద్దగా అవన్నీ కలిసి రావట్లా. మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి మనమే. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అద్భుతమైనటువంటి చిరసరాస్తులు పెరగటం, అలాగే తల్లి అనుగ్రహంతో వీళ్ళన్నీ అచీవ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అందులో డౌట్ ఏం లేదు. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ విదేశాలకు వెళ్తామంటారు, పెద్ద పెద్ద కాలేజీలో చేరతామంటారు, అలాగే దూరమైన ప్రయాణాలు చేస్తామంటారు, దేశాలు వదిలి దేశాలకు వెళ్తానంటారు. ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవటాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆరోగ్యంలో మాత్రం దెబ్బ పడుతుంది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది. పార్ట్నర్షిప్లో వ్యాపారం కలిసి వస్తుంది. ప్రేమికులకు చాలా మంచి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలన్నీ కూడా ఖాయమవుతాయని కూడా ఈ వారం మనం చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో వీళ్ళకి అదృష్టంగానే చూసుకుంటే ఎంత అదృష్టం అంటే మంచి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంది. ఆ అదృష్టం బాగుండడం వల్ల మీరు జీవితంలో అనుకున్నది సాధిస్తారు. సులువుగా మీ పని పూర్తవుతుంది. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. మీకు తండ్రి, మేనమామలు, మామల యొక్క ఆశీస్సులు బాగా ఉండి ముందుకు వెళ్తుందన్నమాట. ధర్మ మార్గాన్ని పాటిస్తూ అదృష్టవంతులుగా ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మీ తెలివితేటల్ని అమోఘంగా కీర్తించే వాళ్ళందరూ ఉంటారు. అలాగే
కొత్త ఉద్యోగంలో అవకాశాలు రావడం కానీ, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం కానీ కూడా చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకైతే చాలా చాలా బాగుందని చెప్పి ముందే నేను చెప్పడం జరిగింది. మరి ఖర్చుల విషయానికి వస్తే చాలా ఎక్కువగా కూడా ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి. తులారాశి అంటేనే శుక్రుడు అధిపతి, శుక్రుడు అంటేనే మహాలక్ష్మి అమ్మవారు. మరి లక్ష్మీ అమ్మవారు అంటే స్వయంగా శంకరాచార్య రాసినటువంటి అష్టలక్ష్మి మంత్రం కానీ, కనకధర స్తోత్ర మంత్రం కానీ ఎవరైతే రెగ్యులర్గా చదువుతారో వాళ్ళకి అసలు తిరుగు ఉండదన్నమాట. సక్సెస్సే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు మహా తెలివితేటలు కలిగిన వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో డిసైడ్ చేస్తారు. ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఏం మాట్లాడాలో చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశిలో మనకు కుజుడి యొక్క చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 4 పాదాలు పుట్టిన వాళ్ళు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళు ఇందులోకి వస్తారు. చిత్తా నక్షత్రం అంటే కుజుడి యొక్క దశలో పుట్టి, కుజుడి యొక్క దశ అయిపోగానే వెంటనే రాహు మహాదశ స్టార్ట్ అయిపోతుంది తులారాశిలో. రాహు దశ అనేది అది అనుకూలంగా ఉంటేనేమో మహారాజుని చేస్తుంది, లేదంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. తెలివి చాలా ఎక్కువ అయిపోతుంది తులారాశి వాళ్ళకి. రాహు దశ రాగానే ఆ వెధవ తెలివితేటలు ఎక్కువైపోయి పనికిరాని రూట్లోకి వెళ్ళిపోతుంటారు. ఇందులో నమ్ముతారో లేదో, స్మగ్లర్సు, పెద్ద పెద్ద మూఠా నాయకులు, స్పాట్లో మనుషుల్ని మాయలతో ముంచే చార్లెస్ శోభరాజులందరూ ఈ రాశి వాళ్ళే అని చెప్పాలి. ఎందుకంటే కనికట్టు విద్య వీళ్ళకి అంత బాగొచ్చు. తెలివితేటలు ఎవరిని ఎలా పడేసేయాలో పడేస్తారు. కానీ ఇది మంచిగా అయితే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, లేదంటే దగులుబాజీగాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పిల్లల విషయంలో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంటే చిత్త అలాగే స్వాతి నక్షత్రంలో మనం చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే వాళ్ళు చేయి తాటిపోయి చిన్న టీనేజ్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే 20 ఏళ్ళ తర్వాత గురు మహాదశ వచ్చినా మనకేం పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి మీరందరూ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు గమనించాలి. విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే చాలా అదృష్టం ఏంటంటే గురు మహాదశలో పుడతారన్నమాట. వాళ్ళు పుట్టడమే గురు మహాదశ కాబట్టి ఎంత టెంప్టింగ్ అయినా, ఎంతమంది ఎంత టెంప్ట్ చేసినా కూడా చెడు మార్గంలో పోరు, మంచి మార్గంలో పోతారు, సైలెంట్గా ఉంటారు. ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా ఏమీ లేనట్టే ఉంటారండి. అది విశాఖ 1, 2, 3 పాదాల్లో తులారాశిలో పుట్టిన వాళ్ళ ప్రత్యేకత అన్నమాట. కాబట్టి ఆడపిల్లలు కానీ స్వాతి నక్షత్రంలో పుడితే గయ్యాలి గంప అంటారు. ప్రతిదానికి పేచీలు పెట్టుకుంటారు, గొడవలు. అమ్మాలకైతే చుక్కలు చూపిస్తారు ఈ స్వాతి నక్షత్రం అమ్మాయిలు. పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు అదే వేషాలు వేద్దాం అనుకుంటారు మొగుడి దగ్గర, అత్తగారింట్లో, కానీ కుదరదు. దాంతో మనశ్శాంతి లేకపోవటం, చాలా ఇబ్బంది పడిపోవటం, నాకు గుర్తింపు లేదనో, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని కొన్ని చాలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలైతే వాళ్ళ నాన్నలకి ఎంత పిచ్చో వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు అమ్మాయిల్ని. తల్లి ఏమో తప్పండి, అది కాదండి, ఆడపిల్లని అలా పెంచొద్దండి అని తల్లి అంటూ ఉంటుంది, కానీ తండ్రి పట్టించుకోడు. అందుకే ఇవన్నీ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి మీరు మీ పిల్లల జాతకాలు తెలుసుకోండి, నన్ను కాంటాక్ట్ చేయండి. ప్రతిరోజు శుక్ర మంత్రం చదువుకోవడం, లక్ష్మీ అమ్మవారి పూజలు చేసుకోవడం సక్సెస్ ఇస్తుంది. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.